ఇరు తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేసే సమయం ఆసన్నమైంది. దీర్ఘకాలిక రకాలు వేసుకునే రైతులు మే చివరి వారం నుంచే విత్తనాలను సేకరించుకొని దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సాంప్రదాయ పద్ధతిలో వరి సాగు చేసే రైతులు నారుమడి తయారీలో జాగ్రత్త వహించాలి. ఉత్తర కోస్తా జిల్లాలో నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో సార్వా వరి నారుమళ్లను మెట్టలో వేసుకోవడం పరిపాటి. ఆరోగ్యమైన దృఢమైన నారు పొందడం కోసం మెట్ట నారుమళ్ల పెంపకంలో పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. ఈరోజు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో వరి నారుమళ్ళు ఏ విధంగా పెంచుకోవాలి అన్న అంశం మీద మనం చూద్దాం. ముఖ్యంగా మనకు ఉత్తర కోస్తా జిల్లాలు చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే మెట్ట నారుమళ్ళే ఎక్కువగా మన సాగులో ఉన్నాయి. ఈ మెట్ట నారుమళ్ళు ఏ విధంగా చేసుకుంటారన్న అంశం చూసినట్టయితే తొలకరి వర్షాలు అంటే మనకు తెలుసు జూన్ మొదటి వారం రెండో వారంలో పడేటువంటి వర్షాలకి పొలాన్ని బాగా 2 నుంచి 3 సార్లు దున్నినట్టయితే కలుపు మొక్కలు లేకుండా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 2 నుంచి 3 సార్లు బాగా మెత్తగా మట్టి అయ్యే విధంగా దున్నుకున్న తర్వాత మనకి కావాల్సినటువంటి విత్తనాన్ని ఒక ఎకరానికి మనం 20 కిలోలు మనం అధికారికంగా సిఫార్సు చేస్తాం. 1% కార్బన్ డైఆక్సైడ్తో కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. 20 కిలోలని 4 నుంచి 5 సెంట్ల విస్తీర్ణంలో వేసుకోవాలి. ముఖ్యంగా విత్తనాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ట్రాక్టర్ తోటి ఒకసారిగా పట్టి లాగినట్టయితే ఆ విత్తనం కూడా కొంచెం కింద పడి వర్షానికి కానీ పట్లకు కానీ ఎక్స్పోజ్ కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వర్షం పడగానే బాగా మొలకొచ్చే అటువంటి ఆస్కారం ఉంటుంది. నీరు యొక్క లభ్యత ఉన్నప్పుడు వెంటనే తడుపుకున్నట్టయితే మనకి ఈ వరి విత్తనం బాగా మొలకొస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే విత్తనం పోసే ముందుగానే కొంత భాస్వరం ఎరువుని లేదా పొటాష్ ఎరువుని వేసుకోవచ్చు. అలా ఏలి పక్షంలో కూడా ఏమి ఇబ్బంది లేదు. విత్తనం మొలిసిన 10-15 రోజుల మధ్య ప్రతి సెంటుకి ఒక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 1 నుంచి 1.5 కిలోలు లేదా డిఏపి రూపంలో అయితే 1/2 కిలో ప్రతి సెంటుకి డిఏపి, అలాగే పొటాష్ చూసుకున్నట్టయితే ప్రతి సెంటుకి సుమారుగా 1/2 కిలో, అలాగే యూరియా అయినట్టయితే 1 కిలో. ఈ విధంగా 10 నుంచి 15 రోజుల మధ్య ఒకసారి వేసుకున్నట్టయితే నారు వేపుగా పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక రకాలైతే 35 రోజుల వరకు కూడా నారుమల్లో ఉంటాయి. స్వల్ప మధ్యస్థ కాల పరిమితి రకాలైతే 20 నుంచి 25 రోజుల మధ్య మాత్రమే నారుమళ్ళు ఉంటాయి. కాబట్టి ఆయా రకాల యొక్క కాల పరిమితిని బట్టి నారుమళ్ళు ఉండే వయసు కూడా మనం నిర్ణయం చేసుకుంటాం. కాబట్టి ఉదాహరణకి ఎక్కువగా ఖరీఫ్లో అనగా దీర్ఘకాలిక రకాలు ఎక్కువగా సాగు చేస్తాం. ఈ దీర్ఘకాలిక రకాలు మనం నారు తీసే ముందుగా అంటే వారం ముందుగా మరొక్కసారి ప్రతి సెంటుకి 1/2 కిలో యూరియా పిచికారీ వేసుకున్నట్టయితే నారు ఏంటంటే తెగకుండా అంటే వేరు వ్యవస్థ కూడా ఇదిగా ఉండి నారు తెగకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. సస్యరక్షణ పరంగా చూసుకున్నట్టయితే మనకి నారు తీసే ముందుగా క్లోరిపైరిపాస్ కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే నాటిన తర్వాత మనకి దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు అటు ఊసపోటు కానీ ఇతర చీడపీడలు రాకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా తీసే వారం ముందు కార్బోఫోరాన్ ఈ 3G గుళికలు కనుక మనం వేసుకున్నట్టయితే ముఖ్యంగా అటు కాండం తులసి రాకుండా ఉండే అవకాశం ఉంది. అదే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ కల్డాన్ గుళికలు కూడా మనం ఈ నారుమల్లో వేసుకోవటానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా మనకేంటంటే నారు తీసే ముందుగానే ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు నాటిన 10-15 రోజుల పాటు మనకు సస్యరక్షణ చేసుకునే అవుతాం. అలాగే ఎట్టి పరిస్థితుల్లో నీటి యాజమాన్యం కూడా చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. విత్తనం మొలిసిన తర్వాత ఎక్కువ బెట్టకు గురి కాకుండా చూసుకున్నట్టయితే వేరు వ్యవస్థ బలంగా ఉండి అలాగే మంచి ఆరోగ్యమైనటువంటి నారు వచ్చి అది కూడా మనకి చక్కగా నారు తీసినప్పుడు తెగకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నేను చెప్పినటువంటి మెళకువలు పాటించినట్టయితే ఆరోగ్యవంతమైనటువంటి నారు సుమారుగా 1 ఎకరానికి 40 నుంచి 60 పోగుల నారు వచ్చే అవకాశం ఉంటుంది.